వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన ఎగ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఈ గ్లాసుతో 2 గ్లాసుల బాస్మతి బియ్యంను వాష్ చేసుకుని అరగంట పాటు నానబెట్టి ఉంచాను. ఉడికించుకున్న కోడిగుడ్లు 4, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, టమాటాలు 2, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు 1/2 కప్పు, హోల్ గరం మసాలా, పలావ్ ఆకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, యాలకులు 3, అనాస పువ్వు 1, బిర్యానీ మసాలా పౌడర్ 3 టీ స్పూన్స్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 to 3 టీ స్పూన్స్, పెరుగు 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ 1, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకోవాలి. వేసి కలుపుతూ కొంతసేపు వేయించుకుందాం. కోడిగుడ్లు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే తొందరగా వేగుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, పలావ్ ఆకు, అనాస పువ్వు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలను వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాసుమతి బియ్యంను వాటర్ లేకుండా వేసుకోవాలి. నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత
మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయ్యింది. దీనిని పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.